మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి. బంధువులు, మిత్రులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అత్తామామలు, అలాగా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు, సహ ఉద్యోగస్తులు, తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని నిత్యము ఏదో విషయంలో మీ పైన కన్నీసి ఉంచారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట సీసీ కెమెరాలో రికార్డింగ్ అవుతుంది, ఫోన్లో రికార్డింగ్ చేసుకుంటున్నారు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోగలరు. మీరు ఎక్కడ తప్పు చేస్తారా అక్కడ మిమ్మల్ని ఒత్తేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కనుక దయచేసి ధనుసు రాశి జాతకులు చాలా తెలివైన వారు, హార్డ్ వర్కర్లు, ధర్మబద్ధులు, న్యాయంగా ఉంటారు, జ్ఞాన సంపన్నులు కనుక ఇలాంటి కాల సమయంలో ఎలాంటి స్థితికి శత్రువులకు మీరు ఛాన్స్ ఇవ్వకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఆదివారం రోజున, శనివారం రోజున, పూర్ణిమ తిథి యందున నదిలో దూకడాలు, మాటలతో అపహాస్యాలు, నిప్పుతో నీటితో చెలగాట మాడకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అలాగా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండబడిన వారు ఇంకా చాలా అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. వివాహ ప్రయత్నాల్లో కలిసి రావడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు తల్లిదండ్రులకు బహుమతులుగా ఇవ్వడం, వివాహమైన దంపతులు ఆనందంగా ఉండడం, పుత్రిక సత్సంతానంతో ఆనందాలతో తులతూగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులతో, పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, కింది స్థాయి ఉద్యోగస్తులతో గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి. లేకపోతే వీరే మీకు శత్రువులై మనశ్శాంతి లేకుండా చేసి రుణ సమస్యలను, రోగ సమస్యలను, నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించాలి. మీరు గతంలో చేసిన పూజలు, యజ్ఞాలు, దానము, ధర్మము, తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము, పూర్వజన్మ సుకృతము మీకు యోగదాయకం వచ్చి మిమ్మల్ని సత్ప్రవర్తనగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది.